నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి చెట్టు పొంగామ్య. ఇది అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కువనా కానీ, మామూలుగా అయితే మనకు 45 నుండి 50 ఉన్నా, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినా కానీ తట్టుకొని నీటి ఎద్దడిని తట్టుకునే పొంగామ్య మేడం. కాబట్టి మొదటగా మనకి ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసే మొక్కను ప్రధాన పొలంలో ప్లాంట్స్ ఎప్పుడు ఏదలుచుకుంటున్నామో మేడం, ఈ క్లోన్స్ ద్వారా చేసినవి కానీ నర్సరీ ద్వారా వచ్చిన వాటిని ప్రధాన పొలంలో మనం వేసుకునే ముందు ఒక 1 month వరకు 25 days 2 months కంటిన్యూగా ఇర్రెస్పెక్టివ్ 1 year సీజన్ వరకు వాటికి వాటర్ ఇవ్వడం అవసరం మేడం. కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అది జర్మినేషన్ అవ్వడం కానీ ప్లస్ అది పెరగడం కానీ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అనుకున్న విధంగా అభివృద్ధి మొక్క పెరుగుతుందో మేడం, దాని తర్వాత మనం ప్రధాన పొలంలో షిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు నీటి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటే బాగుంటుంది. చిన్న వయసు మొక్క ఉంటుంది కాబట్టి అప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత 2, 3, 4 సంవత్సరాల తర్వాత చెట్టు పెరిగే కొద్దీ నీటి ఆవశ్యకత అనేది తగ్గిపోతుంది.